ఏంటంటే పబ్లిక్ ప్లేసెస్లో ఎటువంటి మందిరాల నిర్మాణం, దేవాలయాలు కావచ్చు, మసీదులు కావచ్చు, చర్చ్ కావచ్చు, అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఆర్ నాట్ అలౌడ్. స్పెసిఫిక్గా అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్ ఎప్పుడైనా ప్రభుత్వం అనుమతిస్తే అది ఆథరైజ్డ్ అవుతుంది, అనుమతి ఇవ్వకపోతే అన్ఆథరైజ్డ్గా పరిగణించబడతారు. ఇక్కడ మొన్న జడా శ్రావణ్ కుమార్, నేను కూడా కోర్టుకు వెళ్ళినప్పుడు మా తరపున నేను కూడా ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు ప్రభుత్వ న్యాయవాదులతో కలిపి జడా శ్రావణ్ కుమార్ అడిగింది ఏంటంటే ఆ రూల్స్ ఫాలో అవ్వాలి అని మాత్రమే పేర్కోవటం జరిగింది. ఎప్పుడైతే రూల్స్ ఫాలో అవ్వటం మొదలుపెట్టామో ఇమ్మీడియట్గా అతను రూట్ మార్చి ఆ 2009 ఆర్డర్ ప్రకారం అసలు ఎవరికి అనుమతి ఇవ్వడానికే లేదు.